మొన్న రాత్రి బండిమీదిపల్లి దగ్గర జరిగిన సంఘటన గురించి ప్రకాష్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో నన్ను సునీతమ్మక్క గురించి హత్యా రాజకీయాల గురించి మాట్లాడో దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా రెండు విషయాలు చెప్పాలి. ఎందుకంటే మా సంస్థ ఇప్పటికి 27 సంవత్సరాల నుంచి కూడా రకరకాలుగా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా పనిచేస్తూ ఉంది. అనంతపురం జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా మా సంస్థ పనిచేస్తూ పనిని పూర్తిగా నాణ్యతతో కావచ్చు లేదా సకాలంలో పూర్తి చేసి బోనస్లు తీసుకోవడం కావచ్చు, అన్ని రకాలుగా పనిచేసి మా కంపెనీకి మంచి పేరు తీసుకుని ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాం. మాకు ఇది పెద్దలు ఇచ్చిన సంస్థ కాదు, మేము మాకుగా సంపాదించుకున్న సంస్థగా 89లో స్థాపించాం. ఆ రోజు కూడా ముగ్గురితో స్థాపించాం. ఈరోజు కూడా అదే ముగ్గురితో ఆ సంస్థ నడుస్తూ ఉందంటే మా నిజాయితీకి మీరు మారిపోయారనే చెప్పాలి. అలాంటి సంస్థ గురించి మొన్న ఏదైతే ఉన్నాడో నిన్న ప్రకాష్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఆ సంస్థ గురించి మాట్లాడుతూ ఈ సంస్థ 2014 కావచ్చు లేదా ఇంకో సంస్థ కావచ్చు అని మాట్లాడారు. కానీ ఏ రోజు చూసుకున్నా 27 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా మా సంస్థ గ్రాఫ్ పెరుగుతూ పోయింది, కానీ ఏ రోజు తగ్గలేదు. ఇంకా బాగా చెప్పాలంటే 2019 నుంచి 24 వరకు కూడా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అన్ని చోట్ల కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పనిచేశాం. మా రాష్ట్రంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మా సంస్థకి మంచి పేరు వచ్చింది. అన్ని రకాలకు కూడా పేరు సంపాదిస్తూ ముందుకు సాగింది. ఈరోజు మా సంస్థ ద్వారా 10 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా జీతాలు చెల్లిస్తున్నారు మాతో సహా. అంటే ఈ సంస్థకి ఏ రకంగా మనం సంస్థ నడుపుతున్నామో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు నడుపుతూ పోతున్నాం. ఏ రోజు కూడా సంస్థలో అవినీతి కానీ సంస్థకు సంబంధించిన ఏ ఒక్క అక్రమాలు కానీ ఎక్కడ కూడా జరగలేదు. అతను మాట్లాడుతూ ఇంకా 2 విషయాలు చెప్పాడు. స్టాంపుల గురించి చెప్పాడు. ఆ స్టాంపులు ఏదైతే ఉన్నాయో ఆ స్టాంపుల గురించి సిఐడికి అప్పచెప్పమని మేమే చెప్పాం. ఆ కేసు మేమే పెట్టమని చెప్పాం. అది ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మేమే అన్నీ కూడా నడిపించాం. ఈరోజు కోర్టులో ఉంది కాబట్టి అంతకన్నా నేను ఆ స్టాంపుల గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఏదైతే మేము పేపర్లు ఇచ్చామో అవన్నీ తీసుకుపోయి పిల్లుకి ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి అంతకన్నా నేను ఎక్కువ దాని గురించి చెప్పలేదు. ఇంకా కూడా మొన్ననే చెప్పాడు, మా టిప్పర్ వచ్చి అతన్ని హత్య చేయడానికి వచ్చారంటారు. ఎవరైనా హత్య చేయాలంటే మా టిప్పర్ని ఎవరైనా వాడతారా? అక్కడే దగ్గరలో మా క్రషర్ ఉంది. ఆ క్రషర్కి తిప్పుకోవడానికి డ్రైవర్ అటువైపు వెళ్తుంటే మా రైట్ సైడ్ తిప్పడానికి అనంతపురం నుంచి రైట్ సైడ్ తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఎంతో స్పీడ్తో వచ్చిన వాహనాన్ని 10 అడుగుల దూరంలో 10 మీటర్ల దూరంలో దాన్ని గమనించి బ్రేక్ కొట్టి మావాడు ఆపాడని అతని నోటితోనే అతనే చెప్పాడు. ఈ ప్రకాష్ రెడ్డి నోటితోనే 10 మీటర్ల దూరంలోనే డ్రైవర్ బ్రేక్ కొట్టి ఆపాడని చెప్పాడు. అంటే ఒక వ్యవస్థ టిప్పర్కి సంబంధించిన డ్రైవర్ కూడా ఏదో రాష్ట్రంలో వచ్చాడు. ప్రకాష్ రెడ్డి ఎవడో తెలియదు, ఇంకా ఓనర్ ఎవడో కూడా తెలియదు. వాళ్ళకి అన్ని లైసెన్సులు ఉన్నాయో లేదా, ఇతను డ్రైవ్ చేస్తాడో లేదా అన్నీ చూసే సంస్థ అతనికి ఉద్యోగం ఇచ్చి ఉంటుంది. అలాంటి డ్రైవర్ పైన అలాంటి సంస్థ పైన ఎప్పుడైతే టిప్పర్ని అక్కడ ఎస్ఆర్సి అనేది కనిపించిందో అతనిలో ఒక ఉగ్రేత అంటే ఒక రకమైన చాడిజం బయటకు వచ్చి అప్పుడే డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది. టిప్పర్ మీద రాళ్ళు ఇసరడం కూడా జరిగింది. అంటే ఎంత నీచమైన చర్య తీసుకున్నారో. అతని కారుకు సంబంధించి అంటే 10 మీటర్ల దూరంలోనే ఆగిందని అతనే చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నీకు నిజంగా ప్రాణభయం ఉందంటే వాడిని కొట్టడం తప్పే. అంటే కోపంలో కొట్టే వేరు, కానీ మరీ కూడా వచ్చి హత్యా రాజకీయాలు మా పైన నెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్యగా నేను చెప్తున్నాను. మేము ఎప్పుడూ హత్యలు చేయలేదు, ఎక్కడ హత్యల జోలికి పోలేదు. ఈరోజు మా తల్లిదండ్రులు కానీ మా సంస్థ కానీ నేర్పించిండేది ప్రజలకు సేవ చేయమని పోయారు. ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలో ఉన్నాం. హత్యా రాజకీయాల జోలికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ అతను హత్యా రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఈ ప్రకాష్ రెడ్డి. ఒక విషయం మాత్రం చెప్తా అతని గురించి. ఎందుకంటే అతనికి ఇలాంటి అలవాట్లు ఎక్కువ ఉన్నాయి. మేము ఎక్కడో పేపర్లోనూ అక్కడ ఇక్కడ చూసాము. అతను ఒక 2 జీపుల్లో వెళ్ళి ఏదో హైదరాబాద్లో ఎవరో చక్రపాణి అనే వ్యక్తిని అక్కడ
హత్య చేశాడు అంటే యాక్సిడెంట్ చేసి అతను హత్య చేసి ఎక్కడో తీసుకుపెట్టి తగలగట్టేస్తాడు అనేది కూడా మేము చూసాం. ఈరోజు ఒక విజయవాడకు సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తిని ఆక్రమించుకునే దాంట్లో అతను అవినీతి చేశాడు, హత్య రాజకీయాలు అతను చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మా గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇదొకటి చెప్తున్నా ప్రకాష్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ వాళ్ళు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహకారంతో కొన్ని మంచి పనులు కూడా చేశాం చాలా సందర్భాల్లో. అంటే మా వృత్తిని చేసుకుంటూ వెళ్ళాం. ఇంకా కూడా నీకు చాలామందిని వెనక ప్రోత్సహించే వాళ్ళంటే వాళ్ళందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. మీరు అనుకుంటున్నారు సురేంద్రబాబు సౌమ్యుడు కాదు. 2091లోనే ఆ రోజు మీ నాయకులందరూ వచ్చి నా షాపును తగలబెడితే కూడా ధీటుగా ఎదుర్కొన్నాం. ఆ రోజే మా ఇంటికి అద్వానీ గారు వచ్చిపోయారు. మేము సామాన్యంగా మీరు ఊహించుకోదండి. కానీ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి కాబట్టి మేము అన్నీ కూడా మా వృత్తిని నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాం తప్ప ఎక్కడ అన్యాయం చేయాలనే ఉద్దేశం లేదు. నువ్వు ఇంకా ఒకటి మాట చెప్పావు, మేమేదో నీ వర్క్లో లాక్కున్నామని చెప్పి. నీ వర్కులు మేము కాదు లాక్కోండేది. 2002లోనో 2009లోనో 2002లో ఆ రోజు నీకు పనులు అప్పచెప్తే ఈ కరూరు జిల్లాకు సంబంధించి ఎవరో సంస్థ సద్భావ సంస్థను తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళ పేరు మీద మీరు వేసుకున్నారు ప్యాకేజీలు. అంటే 2-3 ప్యాకేజీలు 4-5 ప్యాకేజీలు మీరు వేసుకున్నారు. ఆ ప్యాకేజీలతో గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు లేదా చెర్లపల్లి రిజర్వాయర్ కావచ్చు. ఈరోజు గొల్లపల్లి రిజర్వాయర్ సకాలంలో పూర్తి చేశాము. సకాలంలో పూర్తి చేసినందుకు అక్కడ కియా పరిశ్రమ కూడా రావడం జరిగింది. ఆ కియా పరిశ్రమ వచ్చిందంటే చిన్న విషయం కాదు. మన రాష్ట్రానికే మన దేశంలోనే అత్యంత ఉన్నతమైన పరిశ్రమ అక్కడ తీసుకురావడానికి కారణం మేమేని ఖచ్చితంగా గర్వంగా చెప్పగలుగుతాం. సకాలంలో పూర్తి చేశాం కాబట్టి వేల మంది రైతులకి, లక్షల మంది రైతులకి ఈరోజు నీళ్లు పోతున్నాయంటే కేవలం మేము చేసిన పనుల రూపంలోనే. ప్రతి చెరువుకి ప్రతి ఒక్క చెరువు కూడా నింపుతున్నామంటే అది మా కృషే. మా నాయకుడు సకాలంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన అనంతపురం సస్యశ్యామలు కావడానికి మా నాయకుడు ఎంత ముఖ్యమో అందులో మా సంస్థ కూడా అంతే ముఖ్యంగా పనిచేసిందని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఇలాంటివన్నీ వదిలేసి నువ్వు ఆ సంస్థ ఏదైతే ఉందో సద్భావ సంస్థ ఈరోజు నిజంగా వాళ్ళు కూడా పెద్ద సంస్థే. ఆ రోజు ఆ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి ముఖ్య కారకుడు నువ్వు. ఈరోజు ఆ సంస్థనే అనేది లేకుండా చేశావు. నువ్వు ఎప్పుడు కూడా ప్రజలను కానీ లేదా నీ పార్టీ వాళ్ళని కానీ లేదా ఇతరులను కానీ నీ మోసం చేయడమే నీ వృత్తి అనేది నువ్వు గమనించాలా. ఏది ఏమైనా కూడా ఒకటే చెప్తున్నా, నువ్వు మరీ కూడా ఇంకొక మాట మాట్లాడవు. ఎంట్రీ కూడా పీకలేవంటున్నావు. నువ్వేంద్రా పీకేది ఎంట్రీ కాదు. నువ్వేమి మమ్మల్ని దగ్గర కూడా వచ్చి టచ్ చేయలేవు. నువ్వు ఆ రోజే నీ బావమరుదులు వచ్చి ఇదే అనంతపురం నుంచి మేము కళ్యాణదుర్గం రోడ్డు వేస్తుంటే నీ బావమరుదులు వచ్చి ఆ రోజు అడ్డగిస్తే ఆ రోజే నువ్వు ఏమీ చేయలేక నీవు ఏ రకంగా కూడా అడ్డుకోలేక మమ్మల్ని రాళ్లతో దాడి చేసావు, టిప్పర్ల మీద పగులు కొట్టావు, రకరకాలుగా చేశావు. అయినా కూడా ఆ రోజున్న ఎస్పీ యేసుబాబు గారు మీ బావమరుదుల మీద కేసు పెడితే మా అల్లర్ల దగ్గరకు వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి రాజీ కుదుర్చుకొని కోర్టులో రాజీ అయ్యావు ఆ రోజు. అంటే నీ బతుకు ఎట్లా కావాలంటే అట్లా మార్చుకునే పరిస్థితి నీది, మాది కాదు. మీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా భయపడలేదు. ఆ రోజు ఆ ప్రభుత్వమా ఈరోజు ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే రకంగా ముందుకెళ్తాం. ఏ రకంగా మేము భయపడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో మేము అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనులు చేస్తున్నాం. ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు ఎవరితో. మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మమ్మల్ని నువ్వు టచ్ చేసే పరిస్థితి వస్తే నువ్వు ఒక్కసారి గమనించాల్సిన బాధ్యత. నీ వెనక ఎవరుండారో కూడా నాకు తెలుసు. వాళ్ళకు కూడా చెప్తున్నా, జాగ్రత్తగా మీరు కూడా ఉండండి. మీరేదో అది ఇది అనుకుంటున్నారు, ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మీరు అనుకుంటున్న 83 నుంచి కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చిన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ రోజు నుంచి కూడా మేము రాజకీయాలు చూస్తున్నాం. 91లోనే నా షాప్ కాల్చారంటే మీరు నా గురించి ఆలోచన చేయాలి. ఆ రోజుకే మేము ఒకటే చెప్తున్నా, నీకు ప్రకాష్ రెడ్డి గారు ఇంకా మా లోకేష్ బాబు గారు గురించి యువనాయకుడి గురించి మాట్లాడారు. యువనాయకుడిని తేల్చుకుంటారు. మమ్మల్తో మాతేకరా, మమ్మల్ని తేల్చుకో ఫస్ట్. మాతోనే చేతగాను మా యువనాయకుడి గురించి మాట్లాడుతున్నావు. మా యువనాయకుడు దేశాలు తిరిగి ప్రపంచాలు తిరిగి పెట్టుబడులు తెచ్చి మన రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడేది ఉపాధి కల్పిస్తున్న మా నాయకుడి గురించి నీ మాట్లాడే అర్హత కూడా లేదు ప్రకాష్ రెడ్డి. ఇలాంటి చౌకబార పరిస్థితులు తేవద్దు. ఇంకొకసారి ఏమైనా ఉంటే ఖచ్చితంగా రా, కూర్చుందాం, నువ్వు నేను ఫేస్ టు ఫేస్ కూర్చుందాం, అన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందాం. మాట్లాడుకొని ఏ విధంగా మనం ప్రజలకు సేవ చేయాలనే దాని మీద ఒక ప్రోగ్రాం చేసుకుందాం. లేదా నేను చేసిన తప్పులు కానీ నువ్వు చేసిన తప్పులు కానీ ప్రత్యక్షంగా చూసుకుంటే ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.